గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు, ఎస్ఎంఎస్ ఎస్ఎన్ఎం జెడ్పిహెచ్ఎస్ భద్రాచలం. ఈరోజు మనం శూన్యాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. మనకిక్కడ వర్గ బహుపది శూన్యాలంటే ఆల్ఫా బీటా అనుకుంటున్నాం. మరి ఒక రెండు శూన్యాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని మనం ఏ విధంగా కనుక్కోవాలి? దానికి సూత్రం ఏంటంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ సూత్రాన్ని మనం రాసుకోవాలి వర్గ బహుపది కనుక్కోన్నప్పుడు. ఇక్కడ మరి k అంటే k అనేది ఒక స్థిర సంఖ్య, స్థిరాంకం అంటాం. k ఒక స్థిరాంకం అంటే మనం k అనేది ఏదైనా ఒక సంఖ్యని తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవాలనేది మనం లెక్కలు చేసేటప్పుడు మీకు దీన్ని వివరిస్తాను. మరి ఏ సంఖ్య? ఏదైనా వాస్తవ సంఖ్య k బిలాంగ్స్ టు r. k అనేది ఏ వాస్తవ సంఖ్య తీసుకోవచ్చు. ఇది మనకి సూత్రం. దీని ద్వారా కొన్ని లెక్కలు ఇప్పుడు మనం చేద్దాం. మరి మన టెక్స్ట్ బుక్లో అభ్యాసం 3.3లో ఉన్నాయి ఈ లెక్కలు. అది 3వ ప్రశ్నగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక వర్గ బహుపది శూన్యాలు ఆల్ఫా బీటాలు దిగువ ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి అన్నాడు. ఒకటో లెక్కలో 2 - 1 ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇవి శూన్యాలు ఇచ్చారు. అది ఇక్కడ మనం రాసుకుంటాం. శూన్యాలు 2 - 1 ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? వర్గ బహుపది కనుక్కోవాలి. వర్గ బహుపది. ఇందాక మనం సూత్రం రాసుకున్నాం. ఏంటది? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ సూత్రం రాయండి. తర్వాత మరి మనం శూన్యాలని ఏమనుకుంటున్నాం? శూన్యాలు ఆల్ఫా బీటా అనుకుంటున్నాం. మరి ఇక్కడ శూన్యాలు ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 - 1 అంటే ఒక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు -1. మరి ఇంకా మనకి ఈ సూత్రంలో ఏమి కనుక్కోవాలి మనం? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటో ఇక్కడ కనుక్కుందాం మనం. ఆల్ఫా 2 ప్లస్ బీటా అంటే -1. రెండు గుర్తులు కాబట్టి బ్రాకెట్ పెట్టాము. వీటిని కనుక్కుందాం. 2, 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1, 2 - 1 అంటే +1. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇది కనుక్కుందాం. ఆల్ఫా 2 ఇంటూ -1, బీటా బదులు -1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 2. ఇప్పుడు మనకి సూత్రంలో ఉన్నటువంటి ఆల్ఫా ప్లస్ బీటా తెలిసింది, ఆల్ఫా బీటా కూడా తెలిసిపోయింది. ఇక్కడ వాటిని ప్రతిక్షేపిస్తే అయిపోతుంది. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకోండి, మైనస్ రాయండి, ఇక్కడ బ్రాకెట్ పెట్టండి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఏమొచ్చింది? -2. ఇక్కడ -2 రాయండి. మళ్ళీ గుర్తులు 2 ఉన్నాయి, బ్రాకెట్ పెట్టండి. ఈ బ్రాకెట్ ఇక్కడ వేరే. ఇప్పుడు లోపల ఏమైనా బ్రాకెట్లు ఉంటే వాటిని మనం విడదీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ బ్రాకెట్ ఉంది అంటే గుర్తుల్ని గుణించాలి. 1కి ఇక్కడ గుర్తు ప్లస్ ఉన్నట్టు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ ఎక్స్, ఒక ఎక్స్ ఎక్స్, ఇక్కడ గుర్తులు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ k విలువ ఏం తీసుకోవాలి? ఇక్కడ భిన్నాలు ఏమీ లేవు. ఇక్కడ కింద భిన్నాలు ఏమీ లేనప్పుడు k 1 తీసుకోండి. k బిలాంగ్స్ టు r
కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినచ్చు. కే బదులుగా 1 తీసుకుంటున్నాం. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. మరి 1తో గుణిస్తే ఏమైతే మనకి అదే బహుపది వచ్చేస్తుంది. బట్ దేర్ ఫోర్ వర్గ బహుపది మనకేమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. ఈ విధంగా శూన్యాలు ఇస్తే వర్గ బహుపదిని కనుక్కోవచ్చు. ఇది మనకి 1 మార్క్ లెక్కలలో ఇంపార్టెంట్. ఒక్కోసారి 2 మార్క్స్లో కూడా అడగచ్చు. చూడండి, ఇక్కడ 1తో గుణిస్తూ ఉన్నాం. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. 1తో గుణిస్తే మళ్ళీ మనకి అదే బహుపది వస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. దేర్ ఫోర్ వర్గ బహుపది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. చూడండి, రెండో లెక్క √3 మైనస్ √3 ఇచ్చారు. ముందు మనం శూన్యాలు, అవి శూన్యాలు ఇచ్చాడు కదా, రాసుకున్నాం. √3 మైనస్ √3. మనం ఏం కనుక్కోవాలి? వర్గ బహుపది. సూత్రం ఏంటి? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సూత్రం రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం సైడ్కి శూన్యాలని, శూన్యాలు మనం ఏమనుకుంటున్నాం? ఆల్ఫా బీటా. ఒకటి ఆల్ఫా ఏమిచ్చాడు? √3. ఇంకోటి బీటా మైనస్ √3. మనం ఏం కనుక్కోవాలి? ముందు ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోండి. ఆల్ఫా √3 ప్లస్ బీటా అంటే ఏంటి? మైనస్ √3. 2 గుర్తులు కాబట్టి బ్రాకెట్ పెట్టండి. తర్వాత √3 అంతే రాసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3. 2 సేమ్ ఉన్నాయి, తీసివేస్తే 0. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా √3 ఇంటూ బీటా బదులు మైనస్ √3. గుణకారం చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3. √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో మైనస్ మైనస్ ఇక్కడ 3 మైనస్ 3 వచ్చింది. ఇది ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ హాఫ్ బ్రాకెట్ ఆల్ఫా ప్లస్ బీటా 0 వచ్చింది ఇక్కడ, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ 3. 2 గుర్తులు బ్రాకెట్ పెట్టాలి, ఈ పెద్ద బ్రాకెట్ ఇక్కడ. ఇప్పుడు బ్రాకెట్ని విడదీయటం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ అంటే 0నే, కాబట్టి ఇక్కడ మనకి ఇది అవసరం లేదు యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ మనం 0, సరే రాయండి ఒకసారి, 0 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3. ఇప్పుడు ఇక్కడ కే ఇంటూ 0 అంటే అవసరం లేదు, ఇంకా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. మరి ఇప్పుడు కే ఇక్కడ భిన్నాలు ఏం లేవు కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. ఎందుకని? కే బిలాంగ్స్ టు ఆర్. కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినా. కే బదులు 1 పెట్టండి. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. మరి 1తో మనం గుణిస్తే ఏమవుతుంది? మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 వస్తుంది. సో దేర్ ఫోర్ వర్గ బహుపది మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. ఈ విధంగా కనుక్కోవచ్చు. చూడండి, మూడో లెక్క 1/4 మైనస్ 1. మనకి ఇచ్చిన శూన్యాలు 1/4 మైనస్ 1. మనం కనుక్కోవాల్సింది వర్గ బహుపది. సూత్రం ఏంటి ఇక్కడ? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సూత్రం రాసుకుందాం. ఇక్కడ శూన్యాలు
ఆల్ఫా బీటా. ఆల్ఫా అంటే ఇక్కడ ఏంటి 1/4, బీటా అంటే -1. ముందు మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కున్నాం. ఆల్ఫా 1/4 ప్లస్ బీటా బదులు -1 బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ ఆ బ్రాకెట్ని విడదీద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ -1. మరి ఇది భిన్నం కాదు. మరి తీసేయాలంటే దీన్ని కూడా భిన్నంగా మార్చుకోవాలి బై 1 వేసి. 4కి 1 కాసాగా ఎంత 4. 4 ఎన్నిసార్లు పోతుంది ఒక్కసారి. 1 × 1 1 మైనస్ 1 4లో 4 సార్లు 4 1 4. 1 - 4 తీసేస్తే మనకి -3/4. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా 1/4 ఇంటూ బీటా -1. ఇక్కడ గుణకారమే, కొట్టివేతలు ఏమి పోవు. ప్లస్ ఇంటూ మైనస్ 1/4. ఇలా ఇవి రెండు కనుక్కున్న తర్వాత ఇక్కడ ప్రతిక్షేపణ చేద్దాం. k ఇంటూ x² మైనస్ బ్రాకెట్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది -3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటాలో -1/4. రెండు గుర్తులు బ్రాకెట్, మళ్ళీ ఈ పెద్ద బ్రాకెట్లని విడదీయండి. x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4x ప్లస్ ఇంటూ మైనస్ -1/4. మరి ఇక్కడ భిన్నాలు ఉన్నాయి, భిన్నం లేదు కాబట్టి దీనికి కూడా బై 1 వేసుకోండి. ఆసాం కట్టుకుంటే మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది. 1 4లో 4 సార్లు పోతుంది. 4 ఇంటూ x² 4x² ప్లస్ 4లో ఒక్కసారే 3x మైనస్ ఈ 4లో ఒక్కసారి 1. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది హారంలో 4 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవ్వాలంటే కేవీలో మనం 4 తీసుకోవాలి. k belongs to R, k is equal to 4i. ఈ హారాన్ని బట్టి k విలువ తీసుకోండి. ఎంత ఉంటే దీన్ని కూడా అంతే తీసుకోండి. ఇక్కడ 4 ఇంటూ 4x² ప్లస్ 3x మైనస్ 1/4. 4కి 4 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ 4x² ప్లస్ 3x మైనస్ 1. therefore వర్గ బహుపది ఏమొచ్చింది మనకి 4x² ప్లస్ 3x మైనస్ 1. ఈ విధంగా చేయాలి మనం. మరి మనకి ఎగ్జామ్లో ప్రశ్న ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఒక మోడల్ ప్రశ్న మీకు ఇస్తున్నాను. 2 + √3 2 - √3 శూన్యాలు కాగల వర్గ బహుపదిని కనుగొనమంటాడు. ఇప్పుడు దీనికి మనం జవాబు మనకి ఇచ్చిన ఏంటి శూన్యాలు, అది మనం ఇక్కడ రాసుకుంటాం. శూన్యాలు 2 + √3 1, 2 - √3. మనం ఏం కనుక్కోవాలి వర్గ బహుపది. ఇక్కడ సూత్రం రాసుకుంటాం. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇక్కడ శూన్యాలు ఏమేంటి శూన్యాలు ఆల్ఫా 1 బీటా 1. ఇక్కడ ఆల్ఫా అంటే ఒక శూన్యం ఏమిచ్చాడు 2 + √3. ఇంకొక శూన్యం ఏమిచ్చాడు 2 - √3. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లేస్లో 2 + √3 మొత్తం రాసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఉంది, ఈ ప్లస్ ఇక్కడ బీటా ప్లేస్లో 2 - √3. ఇక్కడ ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సిల్ అయిపోతాయి, రెండు సేమ్ కాబట్టి. నెక్స్ట్ 2 + 2 ఎంత వస్తుంది మనకి 4. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కుందాం. ఆల్ఫా 2 + √3 బ్రాకెట్ పెట్టుకోండి, రెండు ఉన్నాయి కాబట్టి అటు ఇటు. మళ్ళీ బీటా ప్లేస్లో 2 - √3. మరి వీటి గుణకారం ఎట్లా చేస్తాం? ఇవి ఎలా ఉన్నాయి మనకి
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. దాని సూత్రం ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కనుక్కోవాలి. ఇక్కడ ఏ అంటే ఎంత? 2, బి అంటే రూట్ 3, ఏ స్క్వేర్ ఏ 2 దానికి స్క్వేర్ మైనస్ బి అంటే రూట్ 3 దానికి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3, 4 మైనస్ 3 అంటే 1. ఇట్లా మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసాయి. ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఆల్ఫా ప్లస్ బీటా 4 వచ్చింది, 4 రాసుకోండి, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 1. బ్రాకెట్లని విడదీయటం లోపల ఏమైనా ఉంటే. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 1. భిన్నాలు ఆరంగా ఏమీ లేవు కాబట్టి కే బిలాంగ్స్ టు ఆర్. కేది కూడా ఏం తీసుకుంటాం? 1 అయినా 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. 1తో మనం మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మనకి? సేమ్ అదే వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. దేర్ఫోర్ వర్గ బహుపది ఏమొచ్చింది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. ఈ విధంగా ఎగ్జామ్లో ఇలా ఇస్తే, ఇలాంటి మనకి ఇంపార్టెంట్ ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయడం నేర్చుకోండి బాగా. ఇక్కడ చూడండి, ఒక వర్గ బహుపది యొక్క శూన్యాల మొత్తం మరియు లబ్ధాలు వరుసగా ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఆయా వర్గ బహుపదులను కనుగొనండి. ఇక్కడ మనకి శూన్యాలు కాకుండా శూన్యాల మొత్తం లబ్ధం ఇచ్చాడు. వరుసగా అంటే మొదటిదేమో శూన్యాల మొత్తం అవుతుంది, రెండవది శూన్యాల లబ్ధం అవుతుంది. ఇలా ఇస్తే మనం ఏ విధంగా చేయాలో ఇక్కడ చూడండి. మనకి ఇచ్చిన ఏంటి? శూన్యాల మొత్తం ఇచ్చాడు, అదే రాయాలి మనం ఇక్కడ. ఇంతకుముందు లెక్కలో శూన్యాలు కాబట్టి శూన్యాలు రాసాం. ఇక్కడ మొదటిది ఏంటి? శూన్యాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇచ్చాడు. రెండవది ఏంటి? శూన్యాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు 1/3. మరి ఇక్కడ మనం శూన్యాలని ఏమనుకుంటున్నాం? ఆల్ఫా బీటా. శూన్యాల మొత్తం అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం రాయాలి? నెక్స్ట్ మనం వర్గ బహుపది రాద్దాం. ముందు వర్గ బహుపది సూత్రం ఏంటి? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. తర్వాత శూన్యాలు రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మరి మనకి ఇచ్చింది ఏంటి? శూన్యాల మొత్తం అంటే రెండింటి మొత్తం అన్నట్టు ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినట్టు. చాలామంది కన్ఫ్యూజ్ పడతారు. శూన్యాల మొత్తం అంటే దీన్ని ఆల్ఫా అనుకుంటారు. కాదు, శూన్యాలు అన్నప్పుడే ఆల్ఫా బీటాలు వస్తాయి. మొత్తం అనగానే ఆల్ఫా ప్లస్ బీటా వేసుకోవాలి. అంటే మనకు అనుకోవక్కర్లే, వాడే ఇచ్చేసాడు. శూన్యాల లబ్ధం ఇచ్చాడు అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చేసాడు 1/3. వీటిని ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు రూట్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/3. బ్రాకెట్ని విడదీయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2x ప్లస్ 1/3. మరి ఇక్కడ ఇది భిన్నం ఉంది, భిన్నంగా లేనప్పుడు /1 వేసుకోండి, కాసాకు కట్టండి. అన్నిట్లో 3 అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమి లేవు కాబట్టి కాసాకు 3 వస్తుంది. ఒక 3 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 1 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 3 ఇంటూ రూట్ 2 అంటే 3 రూట్ 2x ప్లస్ 3 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. 1. మరి ఇక్కడ హారంలో 3 ఉంది కాబట్టి కే విలువ 3 తీసుకుందాం. కే బిలాంగ్స్ టు ఆర్. కే ఈజ్ ఈక్వల్ టు 3 అయినా ఇక్కడ మనం 3 రాద్దాం. 3 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x ప్లస్ 1/3. 3కి 3కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది?
3x² minus 3 root 2x plus 1. So therefore వర్గ బహుపది ఏమొచ్చింది? 3x² minus 3 root 2x plus 1. ఈ విధంగా మనం చేసుకోవాలి. మరి మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు ప్రశ్న? శూన్యాల మొత్తం -1/4 లబ్ధం 1/4 కలిగిన వర్గ బహుపదిని కనుగొనమంటాడు. ముందు మనం ఏం చేస్తాం? ఇచ్చిన వాటిని జవాబులో రాసుకుంటాం. శూన్యాల మొత్తం ఇచ్చాడు =-1/4. నెక్స్ట్ శూన్యాల లబ్ధం =1/4. ఏం కనుక్కోవాలి? వర్గ బహుపది. ఆ సూత్రం రాసుకుందాం. వర్గ బహుపది k × x² minus of alpha plus beta into x plus alpha into beta. ఇప్పుడు ఇక్కడ శూన్యాలు ఆల్ఫా బీటా ఏమి ఇచ్చాడు? శూన్యాల మొత్తం ఇచ్చాడు, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేసాడు మనకి. -1/4 ఇచ్చాడు. ఇంకోటి శూన్యాల లబ్ధం ఇచ్చాడు, అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చేసాడు 1/4. వీటిని ఇక్కడ ప్రతిక్షేపిస్తే అయిపోతుంది. k × x² minus of alpha plus beta -1/4x plus alpha into beta 1/4. బ్రాకెట్ని విడదీయండి. x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4x ప్లస్ 1/4. ఇక్కడ భిన్నంగా లేదు, బై 1 వేసుకోండి. 4కి 4కి కాసాగా ఎంత మనకి ఇక్కడ 4 వస్తుంది. 1 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 × x² 4x² ప్లస్ ఈ 4లో 1 టైము, ఒక్కొక్క 1 అంటే 1x ప్లస్ 4లో ఒక్కసారి ఒక 1. ఇక్కడ k × 4x² ప్లస్ 1 × x అంటే xే ప్లస్ 1/4. మరి ఇక్కడ మనం k విలువ ఏం తీసుకోవాలి? ఇక్కడ మనకి k బిలాంగ్స్ టు r, k =1 అయినా ఇక్కడ 1 పెడదాం. k = 4 కాబట్టి 4 తీసుకోవాలి. 4x² ప్లస్ x ప్లస్ 1/4. 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి? 4x² ప్లస్ x ప్లస్ 1. దేర్ఫోర్ వర్గ బహుపది ఏమొచ్చింది? 4x² ప్లస్ x ప్లస్ 1. ఈ విధంగా మనం శూన్యాల మొత్తం లబ్ధం ఇస్తే వర్గ బహుపదిని మనం కనుక్కోవచ్చు. ఒకసారి వర్క్షీట్లో ఉన్న ప్రశ్నలు చూడండి. ఇవన్నీ కనుక మీరు చేస్తే ఈ శూన్యాలు ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని ఎలా కనుక్కోవాలో మనం ఈజీగా నేర్చుకోవచ్చు.